మరి గురుమూర్తి గారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన 1,35,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే గూగుల్ సంస్థ వస్తుందో రేపు శంకుస్థాపన జరగబోతుంది, దాన్ని ఎలా చూస్తే దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయంట? గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విశాఖని ఒక గంజాయి వనంగా చూపించారు. అదేవిధంగా ఉత్తరాంధ్రని దోచుకు తిన్నారు, ఆక్రమించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు భయపడే విధంగా చేశారు. అదేమంటే మీకు రాజధాని తెచ్చామని అబద్ధాలాడి, అదేవిధంగా అక్కడ ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఇచ్చారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు అనుకున్నారు, ఏమీ తెలియదు అనుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఒక చక్కటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజలు చక్కని తెలివితేటలు, చాలా సౌమ్యులు, మంచివారు. అలాంటి వారితో అలాంటి మంచి మనుషుల్ని భయభ్రాంతులు చేస్తే ఈరోజు చూడండి, ఇవాళ ఉత్తరాంధ్ర ఏదైతే విశాఖ ఉందో దాన్ని ఈరోజు అనేక సంస్థలను తీసుకొచ్చి భవిష్యత్తులో విశాఖపట్నం అంటే, ఉత్తరాంధ్ర అంటే బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసే కేంద్రం ఉత్తరాంధ్ర విశాఖపట్నం. రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారి స్వహస్తాలతో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ గూగుల్ డేటా సెంటర్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. 1,35,000 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేయబోతా ఉన్నాం. రాంబిల్లి కావచ్చు, అడివారం ప్రాంతాల్లో ఈ యొక్క ప్రాజెక్టు విస్తరించి ఉంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో ఆదాని కనెక్ట్స్ కానీ, ఎయిర్టెల్ కానీ, నెక్స్టా వంటి సంస్థలు భాగస్వామ్యంతో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే సముద్ర గర్భ కేబుల్ నెట్వర్క్ వలన అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ ఏదైతే ఉందో మార్పిడి మరింత సులభంగా తయారవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాజెక్టు వల్ల అనేక సంస్థలు అక్కడికి ఇంకా రావటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా లక్షలాది మంది బిడ్డలకి బంగారు భవిష్యత్తు అక్కడ ఇవ్వబోతా ఉన్నాం. కానీ ఇక్కడ ఏదైతే అభివృద్ధి పేరుతో భూములు దోచుకుంటున్నారు, పేద ప్రజల యొక్క భూములు కొట్టేసి రేపు రానియకుండా వాళ్ళని గొంతు ఎత్తకుండా వాళ్ళని 144 సెక్షన్ పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఎవరు భూములు దోచుకున్నారండి? ఎవరు భూములు ఆక్రమించుకున్నారండి? విశాఖలో చాలామంది బయటికి రాల, ఎంతోమంది భూముల్ని భయపెట్టి బెదిరించి 22A పెట్టి భూములన్నీ ఆక్రమించుకుంది వైసీపీ అండ్ బ్యాచ్. ఇవాళ అది లేదే. మేము వెళ్ళాము ఈ మధ్యన విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉంటే అక్కడ పోలీసు వారు ఒక రెవెన్యూ విభాగాన్ని పెట్టుకుని, ఎప్పుడూ లేదు, ఎవరికైనా సరే ఏ విధమైన న్యాయం కావాలన్నా, ఎవరికైనా ఆక్రమణలు జరిగితే రండి, స్వేచ్ఛగా వచ్చి మీ పనులు చేసుకోండి అని చెప్పి అక్కడ పోలీసు వారు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేశారు. గతంలో అది లేదే. మొత్తం వైసీపీ బ్యాచ్ ఎక్కడ పడిపోయారు, విశాఖపట్నం మీద పడిపోయారు, ఉత్తరాంధ్ర మీద పడిపోయారు. మొత్తం భూములన్నీ దోచుకున్నారు, భయభ్రాంతులు చేశారు. అక్కడ గంజాయిని పంటలుగా పెట్టి పండించుకుని వైసీపీ వాళ్ళే సరఫరా చేశారు. డ్రగ్స్ వచ్చినాయి, కానీ వాళ్ళన్నీ కూడా కట్టడి చేశాం. అయినా కూడా కొన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం త్రిశూల వ్యూహం వెళ్తూ ఉంది. ఒక పక్కన సంక్షేమం చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మూడో పక్కన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజున ఇలాంటి గూగుల్ డేటా వంటి సెంటర్లని, ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కంపెనీల్ని తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీల నుంచి కడ్రాయర్ కంపెనీలను కూడా బయటికి తోసేసేసారు. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు కూడా ముందుకు రానివ్వలేదు. ఇది వాస్తవం కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి రేపు ఏదైతే విశాఖపట్నంలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఉందో ఇది భవిష్యత్తులో విశాఖపట్నం యొక్క దశ మార్చబోతా ఉంది. ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం విశాఖపట్నం వైపు చూడటం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎక్సలెంట్ అవార్డు ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా విమర్శ చేస్తున్నారు కదా, డబ్బా కొట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు, అక్కడ
ఏం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే పని పాట లేకుండా అవార్డు ఇస్తారండి? పనికిమాలిన ముండా కొడుకులు, పని పాట లేని వాళ్ళు 5 సంవత్సరాలు వ్యాపారం చేసుకుని రాష్ట్రాన్ని దోసేసి దొంగలు మాట్లాడుతుంటే ఎట్లా కుదిరిద్దండి? ఎవరైనా ఒక పద్ధతి గల వాళ్ళు మాట్లాడితే మేము స్వీకరిస్తాం. అంతేగాని మరి ఎందుకు పనికి రాకుండా ప్రజలు తరిమేసి ప్రజలు చీకొట్టినటువంటి మనుషులు మాట్లాడితే మేము ఎందుకు పట్టించుకోవాలి? ఆయన ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ వాళ్ళు విషం చిమ్ముతున్నారు. ఇదే సమయంలో వైసీపీ వాళ్ళు ఈ పరిశ్రమలు మళ్ళీ ఎలాగోలా బయటికి పంపాలని చూస్తూ ఉన్నారు. కానీ ఎవరి తరం కాదు. ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి బిడ్డలు ఎవరైతే ఉండారో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలా? ఈ రాష్ట్రంలోనే చేయటం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి కృషి చేస్తూ ఉన్నారు. దానికి కూడా నొప్పులు పోసుకుంటా ఉన్నారు. ఆయనకి అవార్డుకు ఇస్తే వీళ్ళకి బాధ ఏముందండి? వీళ్ళకి ఎట్టాగో రాదు. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. ఏ రోజు కూడా ఒక పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పానండి లేదే. ఈరోజు అనేక పరిశ్రమలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలడో, పరిశ్రమలకు తగిన వాతావరణం కల్పించగలరో, అన్ని అనుమతులు ఇవ్వగలరో, మరి పరిశ్రమలకు కావలసినటువంటి వసతులను కానీ, నీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా సమకూరుస్తారు, రాయితీలు ఇస్తారు. ఇది అనువైనటువంటి ప్రాంతం అని చెప్పి ఈరోజు వస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమేశారు, మళ్ళీ రానివ్వరు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే లోకేష్ గారు కూడా కనపడతలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ నాయకుడు మరి సీదాగా లండన్ వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ లోకేష్ గారు కనపట్లేదని ప్రచారం ఇప్పుడు చేయడాన్ని ఎలా చూడొచ్చంటారు? నిజంగానే లోకేష్ గారికి ఎవరు కనపట్లేదంటారా? రాష్ట్రంలో 10 రోజుల నుంచి కనపట్లేదంట. వాళ్ళకి కనపట్టలేదేమో. వాళ్ళ ఇంటికి రావాలా లోకేష్ గారు? ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలా? వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మైండ్ చెడు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేకపోతే నిద్ర పడతలేదు కాబట్టి లోకేష్ గారు కనపట్లేదు అంటున్నారు. లోకేష్ గారు పిన్ టు పిన్ ఏ నిమిషం ఎక్కడుందనేది కూడా చాలా చక్కగా మా దగ్గర డేటా ఉంటుంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు కనపట్లేదు మాకు అర్థం అవట్లేదు. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా. ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడా అని నేను అడుగుతా ఉన్నా. ఏ రోజైనా ఆయన సచివాలయానికి వెళ్ళాలంటే పరదాలు కట్టి జనాలను ఆపి వెళ్ళారు. ఈరోజు ఆ సిస్టమ్ ఉందా? అంటే ఇక్కడ ఏదైతే ఆయన లండన్ టూర్ పోతున్నాడో దాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడాడు అనుకోవచ్చా? వాళ్ళు లండన్లో వ్యాపారాలు ఉండే, ఆయనకి డబ్బులు ఉండే దాచుకుంటానికి, ఇంకేమైనా ఉంటే అక్కడ ఆ వ్యాపారాలు చూసుకుంటాకి వెళ్ళి ఉండొచ్చు, కాదను. ఎందుకంటే ఇక్కడ కోటాను కోట్లు సంపాదించారు, లండన్కి తీసుకెళ్తా ఉండొచ్చు. ఆయన ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆయన రాపోయినా కూడా ఇబ్బంది లేదు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రాకపోతే కూడా ఎందుకు రాపోయిన వాళ్ళ మంచి అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నోరుకి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఎందుకంటే 2 మాటలు మాట్లాడటం అలా అలవాటు. ఒకవేళ లేడు అనుకోండి, అవునండి లేడు, మా పని ఏముంది, ప్రతిపక్షంలో మాకు పని ఏముంది, మాకేం అవసరం ఉంది అంటారు. వాళ్ళదేముంది అంటే ఆయన బాగా అలసిపోయాడు జనాల్లో తిరిగి బాగా 5 సంవత్సరాలు విపరీతంగా తిరిగాడు. విపరీతమైన అభివృద్ధి చేశాడు, విపరీతమైన సంక్షేమం చేశాడు. బాగా 5 ఏళ్ళు దోసుకున్నాడు కదా, అలిసిపోయి ఉండొచ్చు. దోపిడీ చేశారు కదా రాష్ట్రాన్ని, దొంగతనం చేశారు కదా, అట్లా అలిసిపోయి ఉండొచ్చు. అలిసిపోయి అవన్నీ కూడా ఎక్కడన్నా జాగ్రత్త చేసుకుంటాకి సేద తీరటాకి వెళ్ళి ఉండొచ్చు.